ఇక వరంగల్ జిల్లాలో కల్తీ ఫుడ్ కలకలం రేపింది. పట్టణంలోని ఫుడ్ ఆన్ ఫైర్ ల్యాండ్ మార్క్ హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీమ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కుళ్ళిన మాంసం, కాలం చెల్లిన ఐస్ క్రీములు, బూజు పట్టిన ఫుడ్ ఐటమ్స్ ను అధికారులు గుర్తించారు. అలాగే దుర్వాసన వచ్చే రిఫ్రిజిరేటర్, అపరిశుభ్రంగా ఉన్న వంటగదిని చూసి అధికారులు నివ్వెరపోయారు. హోటల్ నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ రూల్స్ మేరకు నోటీసులు జారీ చేశారు. కొన్ని శాంపిల్స్ ను హైదరాబాద్ లోని ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ కు పంపించారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, పలు హోటళ్లపై అయితే మరి నిషేధం కూడా విధించినట్లుగా తెలుస్తోంది. అంటే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఇలాంటి ఇప్పటికే చాలా చూసాము హైదరాబాద్లో కూడా. సో ఇలాంటి ఒక పరిశుభ్రత లేకుండా పాటిస్తున్న నేపథ్యంలో హోటళ్లపై ఎలాంటి చర్యలు ఉంటాయంటారు? దుర్గా, వరంగల్ నగరంలోని పలు హోటళ్లలో కల్తీ ఫుడ్ కలకలం సృష్టిస్తుంది. నిన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లపై ఆకస్మిక దాడులు చేశారు. ఫుడ్ ఆన్ ఫైర్ హోటల్ కావచ్చు, ల్యాండ్ మార్క్ హోటల్ సంబంధించి కూడా కుళ్ళిన మాంసాన్ని, బూజు పట్టినటువంటి ఫుడ్ను అధికారులు గుర్తించారు. అక్కడ ఆకస్మిక తనిఖీలు చేసిన నేపథ్యంలో పలు రెస్టారెంట్లు కావచ్చు, పలు హోటళ్లలో అక్కడ పరిస్థితులను చూసి అధికారులు నివ్వెరపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్టు తెలుస్తుంది. ఫుడ్ ఆన్ ఫైర్ హోటల్ కావచ్చు, ఇటు ల్యాండ్ మార్క్ హోటల్లో 45,000 విలువగల మటన్ను, కుళ్ళినటువంటి మటన్ను అధికారులు గుర్తించారు. కాలం చెల్లినటువంటి ఐస్ క్రీమ్స్ కావచ్చు, అనేక హానికరమైన ప్రమాదకరమైన రంగులు పూసినటువంటి చికెన్ను గుర్తించారు. ఇటు క్యాలీఫ్లవర్ కావచ్చు, మిగతా ఆహార పదార్థాలన్నీ కూడా బూజు పట్టి మొత్తం కుళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? హోటళ్లకు సంబంధించినటువంటి నిబంధనలు పాటించాలి, ఫుడ్ సేఫ్టీ నిబంధనల మేరకు మాత్రమే ఆహార పదార్థాల విక్రయాలు కొనసాగించాలి. కానీ ఇలా ఎందుకు వ్యవహరిస్తారంటే కూడా నిన్న అధికారులు ఒక్కసారిగా ఇటు ఫుడ్ అండ్ ఫైర్ రెస్టారెంట్ పై కావచ్చు, ల్యాండ్ మార్క్ హోటల్ సంబంధించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఫుడ్ సేఫ్టీ నిబంధనల మేరకు వారికి నోటీసులు జారీ చేశారు. ఈ రెండు హోటళ్లలో కూడా శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్కు పంపించారు. ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ వచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా ఇంకా తదుపరి వాటిపై చర్యలు తీసుకునేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రెండు రెస్టారెంట్లు కనుక గమనిస్తే అనేక కాలం చెల్లినటువంటి కాలీఫ్లవర్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇంకా చికెన్, మటన్, అనేక రకాలకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా హానికరమైన, ప్రమాదకరమైనటువంటి రంగులను వాడుతున్నారు. చికెన్, మటన్ అంతా కూడా చాలా రోజుల నుంచి కుళ్ళిందిగా, చాలా రోజులు నిల్వ ఉంచుతున్నారు. ఈ నిల్వ ఉంచేటువంటి ప్రాంతాలు కూడా చాలా అపరిశుభ్రంగా ఉన్నట్టు అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఒక్కసారిగా వరంగల్ నగరంలో హోటల్లో భోజనం చేయాలంటే కావచ్చు, హోటల్లో ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఒక భయాందోళన పరిస్థితులు తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ రెస్టారెంట్లు అంటేనే ఫ్యామిలీ వీకెండ్స్ కావచ్చు, లేదంటే మిగతా సమయాలలో ఫ్యామిలీ కావచ్చు, కొంత యూత్ అంతా కూడా ఎక్కువ వెళ్ళి బిర్యానీ కావచ్చు, ఇంకా రకరకాల ఫుడ్ అని తీసుకుంటారు. కానీ ఇప్పుడు వరంగల్ నగరంలోని పలు హోటళ్లలో మొత్తం కుళ్ళిన మాంసం కావచ్చు, ఆహార పదార్థాలు కల్తీ జరుగుతున్నటువంటి భయాందోళన కావచ్చు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వరంగల్ నగర వాసులంతా భయాందోళన చేసే పరిస్థితి కనబడుతుంది. ఇలానే ఫుడ్ సేఫ్టీ అధికారులు తప్పకుండా చర్యలు తీసుకోవాలి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు ఈ రెస్టారెంట్లపై నిఘా పెంచి ఆ ల్యాబ్కు పంపిస్తూ ఎక్కడైనా కల్తీ జరుగుతుందా, ఇంకా ఎన్ని హోటల్స్ ఉన్నాయి ఇట్లా అంటూ కూడా ఇప్పటికే వరంగల్ నగరవాసి అభిప్రాయ పరిస్థితి కనబడుతుంది. ఈ రెండు హోటల్ సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు కూడా ఉంటాయి. ఈ ల్యాబ్కు పంపించినటువంటి శాంపిల్స్లో తప్పకుండా పూర్తిగా కల్తీ మాత్రం జరిగితే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికైనా హోటల్ నిర్వాహకుల తీరు మారాలి. హోటల్ నిర్వాహకులు ఆహార పదార్థాలపై కల్తీ చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించినటువంటి పరిస్థితి